రేపు సీఎం రేవంత్ రెడ్డి కొల్లాపూర్కు రాబోతున్నారు. కొల్లాపూర్ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, దీనికి సంబంధించిన అంశాలతో మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ ఉన్నారు. కలెక్టర్తో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ సభకు సంబంధించి రేపు సీఎం రాబోతున్నారు కాబట్టి ఈ సభ ఏర్పాట్లు ఏ విధంగా వచ్చాయి, ఏ దాకా వచ్చాయి? రేపు ఇక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్లతోని ఇది ఫౌండేషన్ ప్రోగ్రామ్ చేయడానికి వస్తున్నారు. దానికి అదనంగా మనకి మహిళా శక్తిలో భాగంగా వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ కానీ లేకపోతే లోన్ బీమా కానీ అట్లనే ప్రమాద బీమా చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన సభ ఏర్పాట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చినాయి. ఇక్కడ మేము మా సిబ్బంది అంతా కూడా పోలీస్ కూడా అందరూ వచ్చి ఏర్పాట్లను పరిశీలిస్తున్నాం. నిన్నటి నుంచి గౌరవ మినిస్టర్ గారు కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అన్ని రకాలుగా సభలు మనము రెడీ చేసుకొని ఉన్నాము రేపు సీఎం గారి ప్రోగ్రామ్కి. సార్ రేపు టెంటేటివ్గా సీఎం ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంటుంది, ఇక్కడ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? సో మనకి అక్కడ 1 o'clockకి స్టార్ట్ అవుతారు సీఎం గారు, ఇక్కడ 1:45కి వస్తారు. 1:45కి వచ్చి ముందు మనకి మదనగోపాల స్వామి ఈ టెంపుల్కి వెళ్తారు. టెంపుల్లో ఒక 10-15 minutes పూజ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ ఉంటుంది మన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి. ఫౌండేషన్ స్టోన్ అయిపోయిన తర్వాత పబ్లిక్ మీటింగ్కి వెళ్తారు. పబ్లిక్ మీటింగ్ మనకి 4:30 వరకు ఉంటుంది. సార్ రేపు రెయిన్ సూచన కూడా ఇప్పుడు అంటే వాతావరణం వానాకాలం సీజన్ కాబట్టి దానికి తగ్గట్టుగా ఎలాంటి ఏర్పాట్లు ఉంటున్నాయి, ప్రజలకు కూడా డిస్టర్బెన్స్ కాకుండా ఏమన్నా ఏర్పాటు జరుగుతుంది? సో మనకు రెయిన్కి సంబంధించినంత వరకు మనం పెట్టిన ఈ షేడ్ అయితే ఉందో మొత్తం కూడా రెయిన్ ప్రూఫ్కి సంబంధించి జర్మన్ హ్యాంగర్స్ అంటారు. సో మీటింగ్కి మొత్తం కూడా జర్మన్ హ్యాంగర్స్తోనే మనం ఏర్పాటు చేయడం జరిగింది. రెయిన్ వచ్చినా కూడా ఎటువంటి ఇష్యూ లేదు. బట్ మన ఫోర్కాస్ట్లో రెయిన్ ఎక్కువగా లేదు నాగర్ కర్నూలు జిల్లాకి. సో అటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఉన్నా కూడా మనం అన్ని రకాలుగా జర్మన్ హ్యాంగర్స్తో ఈ మీటింగ్ ప్లేస్ని పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నాం. భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మొత్తం బందోబస్తుకు సంబంధించి కానీ ఎట్లా ఉంటుంది, ఎంతమంది బందోబస్తులో పాల్గొంటారు? సో ఎస్పీ గారు ఆల్రెడీ కూడా బందోబస్తు జాగ్రత్తలు అన్నీ తీసుకున్నారు. మనకు హెలిప్యాడ్ దగ్గర ఎంతమంది ఉండాలి, ఒక డిఎస్పీ గారు ఇన్ఛార్జ్ ఉంటారు. అట్లనే టెంపుల్ దగ్గర మెయిన్గా ఒక డిఎస్పీ గారు ఇన్ఛార్జ్ ఉంటారు. ఇక్కడ స్టేజ్ దగ్గర ఈ మొత్తం సరౌండింగ్స్కో కూడా ఒక అడిషనల్ ఎస్పీని, అట్లనే ఒక 3-4 ప్లేసెస్లో మనము పార్కింగ్ ప్లేస్ను ప్రతి పార్కింగ్ ప్లేస్లో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక పర్సన్, అట్లనే పోలీస్ సైడ్ నుంచి ఒక పర్సన్ని కూడా పెట్టడం జరిగింది, ఎక్కడ ట్రాఫిక్ ఇష్యూ రాకుండా. సో ఆ విధంగా ఏర్పాట్లకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. సార్ ఇప్పటి వరకు జనం ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? అంటే మంత్రి గారు కానీ ఆ నియోజకవర్గానికి సంబంధించి కానీ ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? పార్కింగ్ సంబంధించి కానీ ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎట్లా ఉండబోతుంది? సో మనకి గౌరవ మంత్రి గారి ఆదేశాల ప్రకారం ఒక 60,000 మందిని జనం వస్తారనేది మన అంచనా. దానికి సంబంధించిన పార్కింగ్ కూడా మనము పెట్టుకోవడం జరిగింది 3 ప్లేసెస్లో. అందుకే ఆల్మోస్ట్ ఒక 480 బస్సెస్ వస్తాయి. అవి కాకుండా రెగ్యులర్ 2 వీలర్స్, 4 వీలర్స్, అట్లానే మనకి రెగ్యులర్ ట్రాక్టర్స్ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన పార్కింగ్ అరేంజ్మెంట్స్ కానీ అలాగే అక్కడ డ్రింకింగ్ అరేంజ్మెంట్స్ కానీ టాయిలెట్ అరేంజ్మెంట్స్ కానీ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. రైట్, ఇది మొత్తం మీద సభకు సంబంధించి సీఎం సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే చక్కచక్క జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. జిల్లా కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. మొత్తం మీద రేపు సభకు సంబంధించి మొత్తం సీఎం రేవంత్ రెడ్డి అక్కడ హైదరాబాద్ నుంచి 1 గంటలకి హెలికాప్టర్లో బయలుదేరి ఇక్కడ 1:45కి ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న తర్వాత మొదటగా వేణుగోపాల స్వామి టెంపుల్లో దర్శనం చేసుకుంటారు. అక్కడ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్, అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులు అందజేస్తారు. ఆ తర్వాత పబ్లిక్ను ఉద్దేశించి కూడా మాట్లాడి 4:30 గంటల వరకు ఇక్కడే సీఎం ఉండనున్నారు అన్నట్టు కూడా ఇప్పటివరకు టైం ప్రకారం తెలుసు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున జనం వస్తున్న నేపథ్యంలో వారికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇప్పటికే వర్షాకాలం సీజన్ కాబట్టి రెయిన్ ప్రూఫ్ టార్పాలిన్ కవర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు అదేవిధంగా పార్కింగ్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఎలాంటి జరగకుండా, ఇబ్బందులు జరగకుండా 3 ప్లేస్లలో కూడా పార్కింగ్ సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు కూడా కలెక్టర్ చెప్తున్నారు. లక్ష్మణ్తో ప్రతాప్, 10 టీవీ, కొల్లాపూర్ నుంచి.